అమరావతి ప్రజల్లారా, చంద్రబాబుని నమ్మొద్దు. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు. అమరావతి ప్రజల్లారా, బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని 3 దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు చెప్పింది. ఇప్పుడు అదే అమరావతిని 2-3 ఏళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు, మంత్రి నారాయణ ఎలా చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం మరో 45,000 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైన తరుణంలో కూటమి తీరుపై విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 10 ఏళ్ల హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశమూ ఉంది. అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయాడు చంద్రబాబు. తన ప్రాంతం నుంచే పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లేమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నిస్తుంది అని ఆయన విమర్శించారు. అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు 4 ఏళ్లలో రోడ్లు వేశాడా? ఇప్పుడు మరో 45,000 ఎకరాలు కావాలనుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అంటున్నాడు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే. ఇప్పుడు అమరావతిలో 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అమరావతిలో మరో గ్రిడ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామంటున్నాడు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతుంటే ఇప్పుడు శ్రీకాకుళంలోనూ ఎయిర్పోర్ట్ కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీటి ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ కడతామనడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం ఉందా అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో 45,000 ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మాలుకోవాలన్నారు. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్లో ల్యాండ్ ఇస్తే ఒలింపిక్ మెడల్స్ అన్నీ ఏపీకి తెస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్సిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరాకు 50,000 చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక ఆ భూములు ఒప్పందాలను రద్దు చేశారు. పొరపాటుని తెలిసినా రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టుకు 2-3 కిలోమీటర్ల పరిధిలో బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు దారాదత్తం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నానని చంద్రబాబు కోరుతున్న 45,000 ఎకరాలు ఇవ్వొద్దంటూ రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.